నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణ ప్రజలకు త్రాగునీరు సమస్య శాశ్వతంగా రాకుండా చేసేందుకు సమ్మర్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణ ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. రౌడీ షీటర్లు వచ్చే ఎన్నికల్లో చెడు ప్రవర్తన మానుకొని సత్ప్రవర్తనతో మెలగాలని డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి సూచించారు. వీధిలోకి రావాలంటే హడల్, కుక్కల బెడదతో పార్కుల్లో కర్రలు పట్టుకుని వాకింగ్ చేస్తున్న ప్రజానికం. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూడాల ప్రాజెక్టు సుంకేసుల నుంచి భారీగా వరద నీరు. నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం, మున్సిపల్ చైర్పర్సన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఫరూక్. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి, అధికారులకు ఆదేశాలు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్. నంద్యాల జిల్లాలో 29వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించబడును. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా. ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం వారు కార్మికులకు అండగా నిలిచి రామలక్ష్మి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం. నంద్యాల పట్టణ ప్రజలకు త్రాగునీరు సమస్య శాశ్వతంగా రాకుండా చేసేందుకు నూతనంగా 2వ అతిపెద్ద సమ్మర్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణ ప్రతిపాదన స్థలాన్ని ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర మంత్రివర్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో అప్పటి జనాభా ప్రకారం గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు చెరువు కట్ట పక్కన నంద్యాల ప్రజల కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేశానని గుర్తు చేసుకుంటూ తద్వారా నంద్యాల ప్రజలకు వీలైనంత వరకు నీటి సమస్య రాకుండా చేయగలిగామని అన్నారు. ప్రస్తుతం 20 ఏళ్ల తర్వాత నంద్యాల ప్రజల ఆశీస్సులతో మళ్లీ మంత్రిగా అయ్యాను కావున జిల్లా కేంద్రమైన నంద్యాలలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని నంద్యాలలో మరో అతిపెద్ద సమ్మర్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి త్రాగునీటి సమస్యలను అధిగమించి నంద్యాల ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. తద్వారా నంద్యాల ప్రజలకు త్రాగునీరు సమస్య శాశ్వతంగా ఉండదని తెలిపారు. కావున ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం కోసం స్థల పరిశీలన మరియు నిర్మాణ వ్యయం గురించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు. అది కూడా పాత సమ్మర్ సిస్టమ్ 1 ఎకరా 14 మొత్తం కలిపి 134 ఎకరాలు అంత బండి అంతా పోతే ట్యాంకు 114 ఎకరాలు. దాంట్లో ఇప్పుడు నీళ్లు నిల్వ దాన్ని అనుకొని ఇప్పుడు పెద్ద చెరువు ఉంది. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ప్రతి సాయంత్రం అయితే అందరూ కూడా వాక్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ చెరువు సందర్శించేది పోయా నేను అనుకోకుండా. కమిషనర్ గారు నేను చూసాం. అది 225 ఎకరాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు కలెక్టర్ సాయి ప్రసాద్ గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. మంత్రి గారితో మాట్లాడా, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. తర్వాత ఇక్కడ అధికారులు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి, డీటెయిల్గా అన్ని పంపించామని. వాళ్ళన్ని రిపోర్టు కూడా ఇచ్చేసినారు. 225 ఎకరాలు కూడా తీసుకుంటే మనకు ఆ చిన్న సమస్యతో పాటు ఈ ట్యాంకులు కూడా నీళ్ళు నిల్వ చేసుకుంటే నంద్యాల చుట్టుపక్కల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. వాటర్ మన సమ్మర్లో మనకు నీళ్ళు అవసరం, చాలా నీటి ఎదురు చాలా ఉంటుంది మన ప్రాంతంలో. మనకి ఎందుకంటే మన రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పి మనము గ్రావిటీ వాటర్ వస్తుందని చెప్పేది కాదు. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా మనకు కావాలా. ఆ రోజు దాదాపు 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కిందట అండర్ గ్రౌండ్ వాటర్ లేకపోతే ఎన్జిఓస్ ఖాళీ చేసిపోవాల్సి వచ్చేది.
ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చింది కాబట్టి ఎన్జిఓస్ కాలనీ చుట్టుపక్కల స్టేట్ బ్యాంక్ కాలనీ అదే విధంగా మీకు తెలిసినంత వరకు మరి నంద్యాల నుంచి కూడా చెరువు కట్ట కింద కూడా చాలా పొలం అంతా ఇప్పుడు ఇళ్ల స్థలాలకు పోతా ఉన్నాయి. దాని భవిష్యత్తులో దృష్టి పెట్టుకుని దానికోసం సమ్మర్సిబుల్ ట్యాంక్ 240 ఎకరాలు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. లేకపోతే ఈ నగర్లు 6 నగర్లు పేర్ల మీద నగర్లు నాయకుల పేర్ల మీద నగర వచ్చేస్తాయి కాలనీలు. కాబట్టి ప్రభుత్వ స్థలం ప్రభుత్వానికి ఉండాలా, ప్రజల కోసం ఉపయోగించుకోవాలా, ప్రజా సంక్షేమం కోసం ప్రజా నీటి అవసరాల కోసం ఆ ట్యాంక్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా సముచితంగా న్యాయం చేస్తుందని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అది తప్పకుండా వస్తుంది. కాబట్టి దాన్ని మున్సిపాలిటీ వారు తీసుకొని ఏదో హట్టుకోతో ఏదో లోన్ తీసుకొని దాని ట్యాంక్ బండ్ బాగా చేసి దాన్ని డెవలప్ చేసి ఒక పార్క్, ఎందుకంటే జనం తిరుగుతున్నారు, వాకింగ్ బ్యూటిఫుల్ గా ఉంది, చెట్లు నాటినారు, లవ్లీగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అక్కడ పార్క్ లేకుంటే గార్డెన్ లెక్క కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది చెప్పి అనుకున్నాం. చూసి వచ్చాం, బాగుంది, చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది నంద్యాలకు ఆనుకుంది కాబట్టి మనకు అండర్ గ్రౌండ్ వాటర్ అవసరము. దాదాపు 3 లక్షల జనాభా ఇప్పుడు ఉంది. దాని అవసరాలను గుర్తించే దాన్ని అన్నాను. దాంతోపాటు ఇక్కడ దీన్ని అడిగారు నన్ను, చంద్రశేఖర్ టాకీస్, పాత చంద్రశేఖర్ టాకీస్ పక్కన అదేవిధంగా మన ఏదో సినిమాలు ఉన్నాయి, శ్రీరామ ఏదో ఆ రామ థియేటర్ పక్కన కూడా వాళ్ళు అడిగారు. అక్కడ వాళ్ళు వెంకట విశ్వనగరుడు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, ట్యాంక్ అవుతుంది, లారీలు రావడం ఇబ్బంది అవుతుంది, పెద్ద లారీలు చదువుకొని బ్రిడ్జ్ ఏమైనా అవుతుందేమని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడిగినారు. దానికి 2,25,00,000 రూపాయలతో ఎస్టిమేట్ చేసిన ఇరిగేషన్ వాళ్ళు, దాన్ని కూడా ఆమోదం తెలుపుతామని చెప్పడం జరిగింది. సంతోషం. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అంటే ప్రభుత్వ పరిస్థితి తెలుసు, ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసిపోయాడు ముఖ్యమంత్రి గారు. నా మైనార్టీ మా సంబంధించి దాంట్లో కూడా లేదు. మైనార్టీ కేటాయించిన డబ్బులు కూడా నవరత్నాలకు వాడేసినాడు. షాదీ ముబారక్ కానీ, షాదీ ఖానాలు కానివ్వండి, అదేవిధంగా మసీద్ మరమ్మతుల డబ్బులు కానీ అన్ని ఆయన మొత్తం ఆయన స్కీమ్లకు డైవర్ట్ చేసినాడు. కానీ ఎవరికైతే బడ్జెట్ అలకేట్ చేశారో ఆ బడ్జెట్ సద్వినియోగం చేయలే ఆయన. పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు నంద్యాల జిల్లా డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. రౌడీ షీటర్లుగా నమోదైన వారు దందాలు, లూటీలు, దోపిడీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లలో పాల్గొన్నారు. ప్రోత్సహించిన శాశ్వతంగా జైలుకే పరిమితం కావాల్సి ఉంటుందని రౌడీ షీటర్లకు నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరికలు చేశారు. ఆదివారం సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల పరిధిలో నమోదైన రౌడీ షీటర్లతో ఆదివారం స్థానికులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. ముందుగా డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రౌడీ షీటర్లు రౌడీజం, దోపిడీలు, గుండాయిజం, దోపిడీలు, కబ్జాలు, బెదిరింపులకు పాల్పడితే వెంటనే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని రౌడీ షీటర్లకు ఘాటు హెచ్చరికలు చేశారు. రౌడీ షీటర్లు అందరూ పోలీసు పరివర్తన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, దాని ద్వారా మీ నడవడికను ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంటామన్నారు. రౌడీ షీటర్లు మరింత నేరాలకు పాల్పడితే ఉక్కుపాదం అణిచి వేస్తామని హెచ్చరించారు. నంద్యాల డివిజన్లోని రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీ గారు కొత్తగా వచ్చిన సందర్భంగా మన కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత సార్ కొంత రౌడీ సీట్లకు సంబంధించి బ్యాడ్ క్యారెక్టర్స్, బ్యాడ్ ఎలిమెంట్కి సంబంధించి సబర్న్గా, సీరియస్గా వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎస్ఐ లెవెల్లో, సిఐ లెవెల్లో, ఎస్హెచ్ఓస్ లెవెల్లో, కానిస్టేబుల్ లెవెల్లో, ఎవరి లెవెల్లో వాళ్ళని మాట్లాడుతూ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా కొంత ఇంపార్టెంట్ వాళ్ళందరినీ కూడా ఎవరైనా హ్యాంపర్ చేస్తారు, కొంచెం ఇబ్బంది పెడతారు జనాలకు అనేటువంటి వాళ్ళకి డిఎస్పీలు మీరు కూడా పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వని చెప్పినప్పుడు దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ కూడా పిలిపించి మొత్తం సబ్ డివిజన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి, ముఖ్యంగా టౌన్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇచ్చి ఆఫీసర్ గారి మెసేజ్ని ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరచాలని ఉద్దేశంతో మీ ద్వారా ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఎవరు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతికితే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాం. కానీ అది కాకుండా ఏదో రౌడీ చర్చలు చేస్తాం, ఇబ్బంది పెడతాం, న్యూసెన్స్ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఇవి అన్నెసరీ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళని చట్ట పరిధిలోకి ఎలా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలో పోలీసుకి తెలియదు. ఖచ్చితంగా గతంలో చేశాము, ఇప్పుడు కూడా చేయడానికి వెనుకాడవు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. దాదాపు ఒక
మనం ఇప్పుడు 100 మంది 150 మందికి వచ్చారు. మిగతా వాళ్ళు కొంతమంది ఆబ్సెంట్ విధుల వృత్తులకి అక్కడ ఇక్కడ పల్లెలకు కూడా వేరే టౌన్లకు పోయి బతికేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. నంద్యాలలో పట్టణంలో కుక్కల బెడదతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో శునకాలు గుంపులుగా తిరుగుతూ రాకపోకలు సాగిస్తున్న పెద్దలు చిన్నారులను వెంటాడి కరుస్తుండటంతో వారు కలవరపాటుకు గురవుతున్నారు. నంద్యాల మున్సిపల్ పార్క్ లో వాకర్స్ కుక్కల బెడదతో బాంధవులకు గురవుతున్నారు. వాకింగ్ చేయాలంటే కుక్కలు మీదికి వస్తున్నాయని కర్రలు పట్టుకొని వాకింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇటీవల కాలంలో కొందరిని కరవడం వల్ల వైద్య చికిత్సలు చేయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరికొందరు ఆందోళనతో ప్రైవేట్ హాస్పిటల్కు తరలి వెళ్లి వ్యయ ప్రయాసాలకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులు సత్వరం స్పందించి కుక్కల బెడద సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. చాలా దారుణంగా ఉంది. అసలు నడుస్తుంటే వెనక ఆడ కింద పడతాం భయపడే పరిస్థితి ఉంది అన్నమాట. అంటే ఇంకా పార్కు రావడం కూడా కష్టం అయిపోతుంది. కుక్కల బెడద ఎక్కువైపోయింది. వాకర్స్కు కుక్కలు కాళ్ళ కట్టడం వస్తున్నాయి. వాకర్స్ భయపడుతున్నారు, ఏదన్నా కరుస్తాయేమో అనే భయంతో ఇప్పుడు ఇవి అరుచుకున్నాయి. ఇందాక అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సుమారుగా లేచిపోయినారు, అక్కడ నిలబడినారు. మేము కూడా కట్టెలు తీసుకొని తిరుగుతున్నాం పార్కులో. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది, అంతే భయంతో. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు సుంకేసుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి రోజు రోజుకు వరద నీరు భారీగా పెరగడంతో ప్రాజెక్టులోని నీటి మట్టం గంటకు పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో కలకల్లాడుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి జూరాల జలాశయం స్పిల్వే ద్వారా 2,75,468 క్యూసెక్కులు, అలానే జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 18,471 క్యూసెక్కుల సుంకేసుల నుండి 1,40,478 క్యూసెక్కులు వరద నీరు మొత్తంగా జలాశయానికి శ్రీశైలం జలాశయానికి 4,09,591 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 870.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 142.0164 టీఎంసీలకు చేరుకుంది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,214 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అలాగే అల్పపీడనం ప్రభావంతో ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఎల్లుండి శ్రీశైలం జలాశయానికి ఇలాగే వరద ఉధృతి మరింత పెరిగే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయం అధికారులు అంచనాలు వేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీటిపై డ్యాం అధికారులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు నీటి మట్టం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు.
నంద్యాల న్యాయవాది శాఖ ముస్లిం మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూ నా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించడం జరిగిందని, మా ఊరు మన నంద్యాల అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా అందరం అభివృద్ధి చేయాలి, కానీ అడ్డుకోవడం సబబు కాదని, అభివృద్ధి పనులకు సంతకాలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు వివరించడం మంచిది కాదని, ప్రజలు మన మీద నమ్మకంతో గెలిపించడం జరిగింది. ఇది గమనించి అభివృద్ధికి పనిచేయాలి, కానీ ఇట్లా చేయడం తగదు అని మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఒక 31 తేదీ అన్నారు. మరి ఎందుకో కౌన్సిల్ కు ఆమోదం తెలపాలి చైర్మన్ గారు, తీసుకోవాలా, చైల్డిష్ గా బిహేవ్ చేయకూడదు. మీరు చేయకపోతే కలెక్టర్ గారు పెడతారు. కలెక్టర్ సంపూర్ణమైన అధికారం ఉంది. మీరు నెగ్లిజిబుల్ ఉంటే ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలా. కౌన్సిల్లో ఇప్పుడు మేము ఉన్నాము, మమ్మల్ని మీరు ఉపయోగించుకోండి. మేము అభివృద్ధి చేయడానికి వచ్చినాం. ఈ వార్డు కాదు, ఆ వార్డు కాదు, కొంతవరకు మేము ఉండొచ్చు. మేమైతే ఎన్నికలు తిరిగాం కాబట్టి మేము ప్రజలకు వాగ్దానం చేసుకోండి, కొంతవరకు మనం చేస్తున్నాం. మీరు కూడా ప్రజలకు వాగ్దానం చేసి వచ్చినారు, మీరు చేయండి. మేము కూడా సహకరిస్తాం. ఎవరు కాదని అందరూ కూడా సహకరిస్తాం. ముందుగా మనకు ఉన్నాం. నేను తిరిగా స్వయంగా, నేను కూడా ప్రామిస్ చేయాలి కదా. మన మంత్రి గారిని అడిగా, నీకు రొట్టెల పండుగకి డబ్బులు ఇచ్చాడు, నాకు డ్రైనేజ్ ఇచ్చాడు, నాకు 150 lakhs ఇచ్చాడు, 1.5 ఇచ్చాడు. మళ్ళీ 2-3 కోట్లు తెప్పిస్తాము అని అడిగా. ఆటో నగర్కి ఎంత వస్తుందంటే ఎస్టిమేట్ ఏమిటి 20 కోట్లు అవుతుంది అన్నాడు. దాని స్పెషల్ ప్యాకేజ్ కావాలా, ఆలోచన చేస్తాం. బడ్జెట్ వస్తే ఆలోచన చేద్దాం. ఒకటేసారి కాకుండా గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ చేయాలా. అదేవిధంగా వ్యయస్థాన నగర్ ఉంది, ఇంకా కింది ప్రాంతాల స్లమ్ ఏరియాస్, ఐడెంటిఫై స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు. కాబట్టి అవన్నీ ఉపయోగించుకోండి. గతంలో కూడా ఎస్పీ రెడ్డి గారు ఇట్లా చేస్తే నేనేం చేశా, పబ్లిక్ హెల్త్కి ఇచ్చేసా. నేను వర్క్స్ అన్ని పబ్లిక్ హెల్త్కి ఇచ్చిన తర్వాత మీకు టౌన్ హాల్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ అన్ని పబ్లిక్ హెల్త్ చేసా. అదే డిఎఫ్ఐడి ఫండ్స్ కూడా దానికి డివైడ్ చేశా. కాబట్టి ఆ స్థాయికి తెచ్చుకోకుండా మీరు కూడా కౌన్సిల్ కూడా ప్రభుత్వాన్ని మీరు సమర్థించండి. సముద్రంతో మాతో పాటు అడుగు వేయండి. ఎందుకంటే మీ ఇప్పుడు రేపు ఎన్నికలు పోతే మీకు ఆ నియోజకవర్గం ఉండదు, మీకు ఆ వార్డు ఉండదు, మీకు రొటేషన్ మీది మారిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కౌన్సిల్ సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చైర్మన్ గారు కూడా కమిషనర్తో మాట్లాడి ఇమీడియట్ గా రియాక్ట్ కావాలా. నేను చేయను, సంతకం చేయనంటే నాది అనుకుంటే నీది ఎట్లా ఇస్తుంది? పవర్స్ ప్రభుత్వం ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, ఆలోచన చేసుకోవాలి. కానీ నేను సంతకం పెట్టకుండా కౌన్సిలర్ అనుకుంటే ఎట్లయితే? కాబట్టి తెలియని చేస్తారు, పిల్ల చేస్తారు ఉన్నట్టున్నాయి, అట్లా ఉండకూడదు. మనం ఎందుకు వచ్చాము? పని చేయడానికి వచ్చిన ప్రజలకు పని చేద్దాం. ఒకసారి అవకాశం మీకు వస్తుంది, ఒకసారి అవకాశం మనకు నాకు అవకాశం వచ్చింది, మీకు అవకాశం వచ్చి ఏం చేశారు, ఏం చేయలే. సరే, ఫరూక్ గారు మంత్రిగా ఉన్నారు, చేసుకుందామని ఒక దృక్పథం మీకు ఉండాలి కదా, ఆలోచన. మీరు చాలా మంది ట్రస్ట్ మాట్లాడుతూ ఉంటారు. సరే, నేను అనుకోలేదు వరకు కూడా. మీరు కూడా కలిసికట్టుగా అందరు వస్తే కలిసి పని చేద్దామని అనుకుంటా ఉన్నాం. రండి, వస్తే మంచిది, సంతోషం, చేద్దాం కలిసి అందరం మరి. నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ ఆదేశించారు. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఆసక్తి గల రంగాలలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు వ్యవసాయ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను పెంపొందించి ఉపాధి కల్పించే దిశగా కోర్సులను గుర్తించాలన్నారు. జిల్లాలోని పెద్ద పరిశ్రమలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.
నంద్యాల జిల్లాలో ఈ నెల 29వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల 29వ తేదీ ఉదయం 9:30 జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం వారు కార్మికులకు అండగా ఉంటామంటూ మరోసారి నిరూపించారు. రామలక్ష్మి కోటాలలో నివాసం ఉండే గాడీలు కొట్టే జమాలు ప్రమాదవశాత్తు పని దగ్గర కింద పడటంతో మెడ వెన్నపూస దగ్గర గాయాలయ్యాయి. పని చేయని పరిస్థితిలో ఉన్నందున కార్మిక సంఘం వారు స్పందించి భవన నిర్మాణ కార్మికుల దగ్గర అతని కొరకు చందాలు వసూలు చేయడం జరిగిందని, చందా రూపంలో 26,700 వసూలు అయింది. ఈ అమౌంట్ మొత్తాన్ని జమాలకు ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎస్ చిన్నా హుస్సేన్ వలి, ఉపాధ్యక్షులు వై కంబరిగిరి, టి నాగరాజు, కె లక్ష్మణ, ట్రెజరీ సీను, సెక్రటరీ డి దస్తగిరి, సహాయ కార్యవర్గ సభ్యులు సి కిషోర్, టి సురేంద్ర, శేఖర్, ప్రసాద్ అందరూ కలిసి అందచేయడం జరిగింది. ఇదే విధంగానే కార్మికులకు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే మేమున్నామంటూ కార్మికులందరూ సహాయపడడం ఎంతో గర్వకారణంగా ఉంది. చందా రూపంలో ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే మన వాళ్ళ కలిసికట్టుగా ఉండాలని, అందరూ ఒక ఐక్యతగా ఉండి ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు అందరూ కలుసుకోవాలనేది కోరుకుంటున్నాను. ఓకేనా? మనకు బియ్యం ప్యాకెట్లు పిఓపి హరీష్ కూడా 2 ప్యాకెట్లు ఇచ్చాడు. అతను కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇలాగే మనసున్న వాళ్ళు ఎవరున్నా కానీ ఇలాగే సాయం చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణ ప్రజలకు త్రాగునీరు సమస్య శాశ్వతంగా రాకుండా చేసేందుకు సమ్మర్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణ ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. రౌడీ షీటర్లు వచ్చే ఎన్నికల్లో చెడు ప్రవర్తన మానుకొని సత్ప్రవర్తనతో మెలగాలని డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి సూచించారు. వీధిలోకి రావాలంటే హడల్, కుక్కల బెడదతో పార్కుల్లో కర్రలు పట్టుకుని వాకింగ్ చేస్తున్న ప్రజానికం. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూడాల ప్రాజెక్టు సుంకేసుల నుంచి భారీగా వరద నీరు. నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం, మున్సిపల్ చైర్పర్సన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఫరూక్. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి, అధికారులకు ఆదేశాలు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్. నంద్యాల జిల్లాలో 29వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించబడును. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం వారు కార్మికులకు అండగా నిలిచి రామలక్ష్మి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.